హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చిరవచ్చిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాటి వాక్య ధ్యానం నిమిత్తమై ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 46, 47 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 46, 47 వచనాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే మన యొక్క జీవితము, మన యొక్క ప్రాణము దేని మీద ఆధారపడి ఉన్నది అనేది ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మనుషుని యొక్క జీవితము, మానవుని యొక్క జీవితము దేని మీద ఆధారపడి ఉన్నది. మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క మనుష్యుడు కూడా, ప్రతి ఒక్క మానవుడు కూడా తన జీవితము దేని మీద ఆధారపడి ఉన్నదని తలంస్తూ ఉంటాడు. ఈ యొక్క సృష్టి చక్రం గనక మనం గమనించినట్లయితే ప్రతి జీవి మరొక జీవి మీద ఆధారపడుతూ ఉంటుంది కదా. ఇట్స్ అ లైఫ్ సైకిల్ అంటాం మనం కదా, జీవితపు చక్రం అని అంటూ ఉంటాం. అంటే ఒక్కొక్కటి మరొక దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. సో ఏది బ్రేక్ అయినప్పటికి కూడా ఆ లైఫ్ సైకిల్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. మన జీవితంలో మన లైఫ్ స్టైల్ కూడా మనం గమనించినట్లయితే, మన జీవిత విధానము కూడా మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కటి కూడా మరొక దాని మీద ఆధారపడి ఉంటా ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటామంటే మన ఇష్టానుసారంగా మనం అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర, లేకపోతే మన యొక్క పనులు, మన యొక్క ఆహారము, ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉంటూ ఉంటాయి. మనము ఏదైతే మనం ఆహారం తీసుకుంటూ ఉంటామో ఈ కడుపులో, ఈ కడుపుకిను ఈ యొక్క ఆలోచనలకి చాలా గట్టి సంబంధం ఉంటా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం ఎప్పుడైనా టెన్షన్ తోటి, మనం ఎప్పుడైనా ఏదైనా కంగారు పడుతూ ఉన్నాం అనుకోండి, కడుపులో తిప్పేస్తూ ఉంటుంది. సో దీనికి మరి కంగారుకి కడుపుకి సంబంధం ఏముంది? మనం ఎప్పుడైనా చాలా ఏదైనా ఆహారం గనక మనకు పడంది, లేకపోతే ఎక్కువ ఆహారం మనం తీసుకున్నప్పటికి కూడా, అలాంటి ఆహారం మనం తీసుకున్నప్పుడు కడుపు డిస్టర్బ్ అయినప్పుడు మనకు అస్సలు నిద్ర పట్టదు కదా. సో ఈ రీతిగా ఈ శరీరములో కూడా ఒకదానికొకటి అలవాటు అనేది, లేకపోతే ఆ సంబంధాన్ని అనేది మనము చూస్తూ ఉంటాం, ఆధారపడటం అనేది మనము చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన బిడ్డలారా, మన యొక్క జీవితము దేని మీద ఆధారపడి ఉంది? చాలా మంది అనుకుంటూ ఉంటారు, నా యొక్క జీవితము డబ్బు మీద ఆధారపడి ఉంది, నా జీవితము ఉద్యోగం మీద ఆధారపడి ఉంది, ఈ ఉద్యోగం కనుక లేకపోతే నేనేమైపోతానో కదా. నా యొక్క జీవితము ఈ యొక్క డబ్బు మీద ఆధారపడి, ఈ డబ్బు కనుక లేకపోతే నేను ఏమైపోతాను, నేను బ్రతకలేను. ఈ జీవితము పలానా వ్యక్తి మీద ఆధారపడి ఉంది, నా పిల్లల మీద ఆధారపడి ఉంది, నా భార్య మీద ఆధారపడి ఉంది, నా భర్త మీద ఆధారపడి ఉంది, నా కుటుంబం మీద ఆధారపడి ఉంది. సో ఇలాగా వాళ్ళు గనక లేకపోతే నేను బ్రతకలేను, ఇదిగో ఇది గనక లేకపోతే నేను బ్రతకలేను. మీరు చాలాసార్లు మీరు గమనించి ఉంటుంటారు, ఎవరైనా కోమాలోనికి వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే వారు లైఫ్ ఎండింగ్ స్టేజ్లో ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఆహారం కానీ, వాళ్ళకి ఇష్టమైన వారి పేర్లు కానీ, సో వాళ్ళకి గనక గుర్తు చేస్తూ ఉంటే, జ్ఞాపకం చేస్తూ ఉంటే, సో వాటిని గనక వారికి తెలియపరుస్తూ ఉంటే వాళ్ళు ఆ కోమా నుంచి బయటికి రావడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. సో ఈ రీతిగా ఎందుకనంటే వారి జీవితం అనేది, వారి ప్రాణం అనేది వాటి మీద ఆధారపడి ఉంది అని నమ్ముతూ ఉంటారు. అయితే మరి బైబిల్ ఏమని చెప్తా ఉంది? నిజముగా మానవుని యొక్క జీవితము దేని మీద ఆధారపడి ఉన్నది? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 46, 47 వచనాలు గనక ఒకసారి మనం గమనించినట్లయితే, అక్కడ మోషే ఇశ్రాయేల్ ప్రజలందరితో కూడా మాట్లాడుతూ ఆయన దేవుని యొక్క లేఖనాలన్నీ కూడా వారికి జ్ఞాపకం చేసి ఈ మాట చెప్తూ ఉన్నాడు. 46వ వచనం, మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులలో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకునవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకున్నటకు యోర్దానును దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. హల్లెలూయా.
మోషే ఇశ్రాయేలు ప్రజలతో దేవుని యొక్క వాక్యమును, ఆ యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క ఆజ్ఞలను వారికి ప్రకటించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఏవైతే మీరు దీనిని విన్నారో వీటిని ఇవి మీకు నిరర్థకము కాదు, ఇవేమి కూడా అర్థము లేనివి, ఉపయోగకరము లేనివి అనుకోవడానికి వీలు లేదు. ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటయ్యానంటే, మీతో సాక్ష్యముగా నేడు నేను మీకు పలికిన మాటలన్నిటిని మీ మనసులలో పెట్టుకొని మీరేం చేయాలి? ఈ మాటలన్నీ కూడా మీ మనసులలో దాచుకోవాలి. వాటన్నిటిని కూడా మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకోవడం వల్ల వారికి ఆజ్ఞాపింపబడు. మీ సంతానానికి, మీ పిల్లల పిల్లలకు మీరు ఆజ్ఞాపించాలి. ఏమని? మీ హృదయంలో ఏవైతే, మీ మనసులో ఏవైతే దాచుకున్నారో, మీ మనసులో వేటినైతే దేవుని యొక్క మాటలను భద్రపరుచుకున్నారో వాటిని వారికి కూడా తెలియపరుస్తూ, మీ తరముల వారికి, వారి సంతానం వారికి వీటిని అనుసరించి నడవాలి అని వారికి ఆజ్ఞాపించాలి. ఎందుకు ఆజ్ఞాపించాలి? ఎందుకని దేవుని యొక్క మాటలను మన హృదయంలో పెట్టుకోవాలి? ఎందుకని దేవుని యొక్క మాటలను మన సంతానానికి తెలియపరిచి, అయ్యా దీని ప్రకారమే మీరు నడవాలి, దీని ప్రకారమే మీరు జీవించాలని వారికి ఆజ్ఞాపించాలి? ఎందుకనంటే ఇవి నిరర్థకమైనవి కావు, ఇవి ఎంతో ఉపయోగకరమైనవి. ఎంత ఉపయోగమయ్యా అంటే, దీనివల్ల వచ్చే లాభం ఏంటయ్యా అంటే, ఇదేంటిదంట? ఇది మీకు జీవమే. దిస్ ఈజ్ ద లైఫ్. దేవుని యొక్క వాక్యమే మీకు జీవమై ఉన్నది. మీరు బ్రతకాలి అనంటే, మీరు జీవించాలి అనంటే ఇది మీకు కంపల్సరీగా అవసరమై ఉంటుంది. ఈ రోజున మనం ఎక్కడ చూసినప్పటికి కూడా డైట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, మందుల గురించి మాట్లాడుతూ ఉన్నాం, జీవితపు విధానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకయ్యానంటే, ఎందుకంటే లైఫ్ స్పాన్ తగ్గిపోయింది, ఆయుష్ తగ్గిపోతూ ఉంది. 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి ముసలోళ్ళు అయిపోతూ ఉన్నారు. శరీరం ఏమాత్రం కూడా సహకరించటం లేదు, బుద్ధి ఏమాత్రం కూడా సహకరించటం లేదు. ఎందుకనంటే మన జీవన విధానాలు మారిపోయాయి, మన యొక్క పరిస్థితులు మారిపోయాయి, మన యొక్క ఆహార పద్ధతులు మారిపోయినాయి. కనుక వీటన్నిటిని కూడా మార్చుకోవాలి అని చెప్పి ఒక్కరు రకరకాలైనటువంటి విధానాలన్నీ కూడా బోధిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మనిషికి కూడా ఆతృత, ఏ రీతిగా నా జీవితమును నేను, నా యొక్క లైఫ్ స్పాన్ నేను పెంచుకోగలుగుతాను, ఏ రీతిగా నేను ఆరోగ్యకరంగా నేను ఉండగలుగుతాను అని తెగ వెతుకుతూ ఉన్నాడు, తెగ ఆరాటపడుతూ ఉన్నాడు. ప్రేమదేవుని బిడ్డరా, దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాట, దేవుని యొక్క వాక్యమే నీకు జీవమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనకు జీవమై ఉన్నది. ఈ శరీరము, దీని యొక్క ప్రాణము దేంట్లో ఉంటుంది అంటే రక్తంలో ఉంటుంది కదా, బ్లడ్లో ఉంటుంది. మన ప్రాణం ఎక్కడ ఉంటుంది? బ్లడ్లో ఉంటుంది కదా. దేవుని వాక్యమే సెలవిస్తూ ఉన్నది. ఈ యొక్క బ్లడ్ కనుక ఎక్కువ పోయిందనుకో, బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోయింది అనుకో, మనిషి చనిపోతాడు. హార్ట్ ఫెయిల్ అయిందనుకో, మనిషి చనిపోతాడు. ఎందుకు చనిపోతాడు? ఎందుకంటే ఆ బ్లడ్ని ఈ బాడీ పార్ట్స్ అన్నిటి కూడా పంప్ చేసేది పంపింగ్ మిషన్ హార్టే కాబట్టి. హార్ట్ కనుక స్లో అయిందనుకో, బ్లడ్ని పంప్ చేయలేదు, బ్లడ్ వెళ్ళలేదు. హార్ట్ కనుక ఆగిపోయింది అనుకో, బ్లడ్ వెళ్ళదు, ఆగిపోద్ది. సో కాబట్టి ఈ శరీరానికి జీవమైనటువంటి ఆ యొక్క బ్లడ్ ఎప్పుడైతే అన్ని అవయవాలకి తిరుగుతూ ఉంటుందో అప్పుడే అన్ని అవయవాలు కూడా జీవంగా ఉంటాయి. లంగ్స్, ఊపిరి తీసుకుంటాం కదా. అయితే ప్రియమైన బిడ్డరా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, ఈ శరీరానికైనా ఆత్మకైనా దేవుని యొక్క వాక్యమే జీవమై ఉన్నదంట. శరీరానికి ఏ రీతిగా దేవుని యొక్క వాక్యం జీవమై ఉన్నది? ఒకసారి మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 33వ కీర్తన 6వ చరణాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే,
33వ కీర్తన 6వ చరణం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము. హల్లెలూయా. ఈ సృష్టి అంతయు కూడా, ఈ సృష్టిలో ఉన్న సకల జీవములు సమస్తము కూడా దేవుని యొక్క వాక్కు చేత సృష్టింపబడ్డాయి కదా. ఆయన నోటి మాట చేత సృష్టింపబడ్డాయి. దేవుడు మానవుడిని తమ స్వరూపమందు ఆయన సృజించి ఆయన ఊపిరిని మన నాసికారంధ్రంలో ఆయన ఊది ఉన్నాడు. కనుక ఆయన ఊపిరి చేత మనము ఊపిరి పీల్చుకున్నాం, మనము తయారు చేయబడ్డాం, మనము జీవములోనికి మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. సో ఆయన నోటి మాట లేకుండా ఈ సృష్టి లేదు, ఈ జీవమే లేదు. దేవునికి లేఖనం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. హల్లెలూయా. ప్రపంచములన్నీ కూడా దేవుని యొక్క వాక్యముల చేత నిర్మాణమైనవంట. అంతేగాని ఏదో కంటికి కనిపించిన వస్తువుల చేత నిర్మాణమైనవి అని అనుకోవడము చాలా వెర్రితనము కదా. దేవుని యొక్క వాక్కు చేత, దేవుని యొక్క మాట చేత సమస్తము కూడా సృష్టింపబడుతూ ఉన్నాయి, సమస్తము కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు చాలండి. మహత్తు గల మాట చేత సమస్తమును కూడా నిర్వహించను. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఆయన మాట ఎంత విలువ కలిగినది, ఆయన మాట ఎంత ప్రాముఖ్యమైనది, ఆయన మాట జీవము కలిగినది కదా. ఆయన మాటలో జీవం ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క మాట చేత ఈ సృష్టి అంతా ఇక్కడ ఉనికిలోనికి వచ్చింది, ఈ సృష్టి అంతా ఇక్కడ నిర్మాణం అవుతున్నది. ఈ యొక్క జీవము, ఈ యొక్క శరీరము ఈ యొక్క జీవిస్తూ ఉన్నది ఆయన మాట చేత. హల్లెలూయా. సో కనుక ఈ యొక్క జీవితము దేని మీద ఆధారపడి ఉన్నదయ్యా అనంటే దేవుని యొక్క మాట మీద ఆధారపడి ఉన్నది. ఆయన అవునంటే అవును, ఆయన అవును గాక అంటే సమస్తము కూడా సృష్టింపబడ్డాయి. మన దినములు ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. మనకి తల వెంట్రుకల్లో ఒకటైనా కూడా రాలాలి అని అంటే అది ఆయన యొక్క ఆజ్ఞ లేనిదే జరగదు. కనుక ప్రియమైన బిడ్డలారా, మన యొక్క జీవితము దేవుని యొక్క మాట మీద ఆధారపడి ఉన్నదంట. అంత మాత్రమే కాదు, కేవలం ఈ యొక్క సృష్టి యొక్క శరీరము ఫిజికల్ బాడీని మాత్రమే కాదు కానీ, ఫిజికల్ లైఫ్ మాత్రమే కాదు కానీ, స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే అది కూడా ఆయన మాట లేనిదే ఏమీ కూడా జరగలేదు. ఒక్కసారి మనం చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము, హల్లెలూయా, సత్యవాక్య ప్రకారముగా ఆయన సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారముగా కనెనంట కదా. ఆయన సంకల్పము చొప్పున ఆయన ఏదైతే ఒక ప్రణాళికను రచించుకొని ఉన్నాడో ఆయన ఇష్టానుసారముగా ఆయన యొక్క మాట చేత మనలను కనెను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చేత మనం తిరిగి జన్మించబడుతున్నాం.
రక్షణ దేని ద్వారా కలుగుతున్నది మనకు? దేవుని యొక్క మాట చేతనే. దేవుని యొక్క మాట ఎప్పుడైతే మన హృదయంలో గుచ్చుకుంటుందో, దేవుని యొక్క మాట ఎప్పుడైతే మన మనసులోనికి చొచ్చుకొని పోతుందో, మన హృదయం తెరవబడుతూ ఉన్నది. మన మనోనేత్రాలు తెరవబడుతూ ఉన్నాయి. ఆయన మాట చేతనే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మాట చేత మనల్ని కనెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయన వచ్చాడు, ధనవంతుడు వచ్చాడు. అడుగుతూ ఉన్నాడు, అయ్యా, తిరిగి జన్మించడం అంటే ఏంటి? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? తిరిగి జన్మిస్తేనే. తిరిగి జన్మించాలంటే ఎలా జన్మించాలి? నేను ఆల్రెడీ జన్మించాను కదా, ఇంత పెద్దవాడినయ్యాను, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది పుట్టి, మళ్ళీ ఇప్పుడు జన్మించాలంటే మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళి తిరిగి బయటికి రావాలా? కాదు, కాదు. ఈ శరీరము నశించిపోయేది, తిరిగి మట్టిలో కలిసిపోయేది. కానీ ఈ ఆత్మ తాను దయచేసిన వాని యొద్దకు తిరిగి వెళ్ళాలి అని అంటే, ఈ పాపము నుంచి విముక్తి చెందాలి, ఈ పాపము నుంచి బయటపడాలి, నూతనముగా పరిశుద్ధముగా జన్మించాలి. అది ఎలా జరుగుతుందంటే కేవలము దేవుని యొక్క వాక్కు చేత మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా. ఆయన వాక్యము చేత ఉతక స్నానము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తూ ఉన్నదంటే మనల్ని కడుగుతూ ఉన్నది, శుద్ధునిగా చేస్తూ ఉన్నది, తిరిగి జన్మింప చేస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యము. ప్రియమైన బిడ్డలారా, మనం గమనించినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాము, ఈ యొక్క అంత్యకాల దినములలో అంట అబద్ధ బోధకుడు, క్రీస్తు విరోధి ఏం చేస్తూ ఉంటాడంటే అనేకమైనటువంటి అద్భుత కార్యాలను తను కూడా చేస్తూ జనులను మోసము చేస్తూ ఉంటాడు. ఎందుకంటే జనులందరూ కూడా అద్భుత కార్యాలను చూసే నమ్మడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆదిమ సంఘములో కూడా అనేకమైనటువంటి బోధలు పుట్టుకొచ్చాయి. ఆ కాలంలో మరి ఏది నిజమైన బోధ అని గ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు తన శిష్యులు కూడా దేవుడు వారి ద్వారా జరిగించి ఉన్నాడు. తద్వారా ప్రజలు ఇది సత్యమైనటువంటి బోధ, దేవుని యొక్క శక్తి వీరిలో ఉన్నది అని ప్రజలు గ్రహించి దేవుని యొక్క సత్యపు వాక్యమును అంగీకరించడానికి దేవుడు ఆ యొక్క అద్భుత కార్యాలన్నింటినీ కూడా జరిగించి ఉన్నాడు. సో కనుక ప్రజలందరూ కూడా ఎక్కువగా ఆ యొక్క అద్భుత కార్యాల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. అయితే అంత్యకాల దినములలో కూడా క్రీస్తు విరోధి లేకపోతే అబద్ధ బోధకుడు కూడా ఈ అద్భుత కార్యములను ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడంట. చేసి ప్రజలందరూ కూడా తన వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. మనం ఏ రీతిగా నమ్మాలి? ఆ కాలములో అయితే అనేకమైన బోధనలు ఉన్నప్పుడు నిజమైన బోధను దేవుని యొక్క శక్తి చేత చేయబడినటువంటి కార్యములు చూసి ఇదిగో ఇది నిజమైన బోధ అని నమ్మగలిగారు. మరి ఈనాటి దినములలో అట్టి కార్యాలు అబద్ధ బోధకుడు కూడా చేస్తాడని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. మరి ఎలా నమ్మగలుగుతాం మనము? ఏ అద్భుత కార్యాన్ని ఆధారం చేసుకుని ఇది నిజమైన బోధ అని మనం చూడగలుగుతాం, చెప్పగలుగుతాం? నేటి దినాల్లో మీరు చూసినట్లయితే అనేకమైనటువంటి అబద్ధ బోధకులు వచ్చి ఉన్నారు. ఎన్నో కల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా ఎక్కువగా యాక్టివ్లో ఉన్నది సౌత్ కొరియా నుంచి మ్యాన్ హీలీ అని చెప్పి, సో ఆయన యొక్క అనుచరులు, ఆయన నూతన యోహాను, దేవుని యొక్క దూత అని చెప్పి ఆయన ద్వారా మాత్రమే దేవుడు రక్షణను ప్రజలందరికీ అనుగ్రహిస్తాడు, దేవుడు ఆయన్నే వాడుకుంటాడు అని చెప్పి ప్రకటన గ్రంథం మీద వాళ్ళు ధ్యానాలు చేస్తూ ఈ సత్యాలు ఎవ్వరు ఇంతవరకు ఏ సంఘంలో కూడా బోధించరు. సో కనుక ఇప్పుడు వరకు కూడా మనస్సాక్షి మీదనే దేవుడు తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నమ్మినటువంటి వారు తర్వాత ఇప్పుడు దేవుడు ఆయనకు బాధ్యతలు ఇచ్చాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత ఇక ఈయన వాక్యమును అనుసరించినటువంటి వారు మాత్రమే రక్షింపబడతారు.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు లేడు, ఇంకా దూత ఈయన మాత్రమే. వాళ్ళ త్రిత్వాన్ని నమ్మరు. ప్రియమందరం బిడ్డలారా, వారి బోధలకు ఎంతో మంది ఆకర్షితులవుతూ ఉన్నారు. పల్లెటూరుల్లో ఎక్కువగా ఎన్నో మంది పాస్టర్లు సైతం సంఘాలని ట్రైనింగ్లు ఇచ్చి గ్రాడ్యుయేషన్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అబ్బో మాకు ప్రకటన గ్రంథం మీద ఎన్నో సత్యాలు మాకు తెలిసిపోయినాయి అని, ఇదే సత్యమైన వాక్కని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎన్నో ఆధారాలు బైబిల్ గ్రంథం నుంచి చూపిస్తూ ఉన్నారు. ఏం ఆధారం లేకుండా నమ్మకూడదు. వాళ్ళు చెప్పే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఎన్నో అబద్ధ బోధలు వస్తున్నాయి, దేవుని వాక్యమే మనకు ఆధారం, సో దేవుని వాక్యంలోంచే మనం ఇది చేస్తున్నామని. కానీ వాళ్ళు మర్చిపోతున్న బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములోనే సృష్టింపబడింది. మానవుడు సృష్టింపబడ్డాడు. మానవుడికి రక్షణ క్రీస్తు యొక్క శిలువ రక్తం, ఆయన మరణ పునరుద్ధానం ద్వారానే మనకు రక్షణ అనేది కలిగి ఉన్నది. ఈ బేసిక్ రక్షణ సిద్ధాంతాన్ని వారు మర్చిపోతూ ఉన్నారు. మిగతాదంతా నిజంగానే ఉంది కదా. వారు చెప్పే దాంట్లో సగం నిజము, సగము అబద్ధమై ఉంటా ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు ఆధారాలు బైబిల్లో చూపిస్తున్నారు కాబట్టి ఇది నిజమైందే. మేము ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, ఇంతవరకు గొప్ప గొప్ప దైవజనులు కూడా తెలియని సత్యాలు మాకు తెలిసిపోతున్నాయి, ఇంతవరకు దీని గురించి ఎప్పుడు ఎవరు బోధించడం లేదు అనే భ్రమలో అనేక మంది అప్పుడు వరకు కూడా కనీసం బైబిల్ ఒక వాక్యాన్ని కూడా చదవనటువంటి వారు ఇప్పుడు మాకు బైబిల్ అంతా కూడా తెలుసని వాదించే స్థితిలోనికి వచ్చేశారు. కేవలము ఒక 5-6 నెలల ట్రైనింగ్లోనే. అంత భయంకరంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. మరి ఎలా నమ్మగలుగుతాం? ప్రేమదేవుని బిళ్ళరా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క అలనాడు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు, వాటన్నిటికంటే కూడా గొప్ప అద్భుత కార్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము చేత, ఆయన మాట చేత ఏదైతే ఆయన కన్నాడో, నీ యొక్క నా యొక్క జీవితం, ఈ జీవితమే గొప్ప అద్భుత కార్యం, ఇదే గొప్ప సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేనిని నమ్మాలి అని అంటే, ఏ వాక్యము చేత అయితే జీవితాలు మార్చబడుతూ ఉన్నాయో, ఆ మార్చబడినటువంటి జీవితమే గొప్ప అద్భుతమైనటువంటి కార్యము. ఆ యొక్క వాక్యమునే మనము నమ్మాలి. ఆ మార్చబడినటువంటి, నూతనముగా జన్మించబడినటువంటి ఆ జీవితము ఏ జీవితం అయితే దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నదో, దేవుని వైపు చూపిస్తా ఉన్నదో, దేవుణ్ణి ఎత్తి చూపిస్తా ఉన్నదో, ఆ మాటను మనము నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు ఈ మాటను చాలా స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉంటాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, హల్లెలూయా, దేవుని యొక్క మాట చేత ప్రారంభమై దేవుడిచ్చినటువంటి వరములన్నీ కూడా పొందుకుని, ఆ పొందుకున్నటువంటి వారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏదైతే ఉన్నదో తద్వారా మనం దీన్ని దృఢపరచుకొనగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మిగతా అద్భుత కార్యాలన్నీ కూడా ఈ మధ్యలో మాత్రమే. దేవుని యొక్క మాట చేత ప్రారంభమై, ఆ మాట చేత మార్చబడినటువంటి జీవితాలు ఏవైనాయో, ఆ జీవితాలు ఇచ్చే సాక్ష్యము ద్వారా దేవుని యొక్క సత్య వాక్యమును మనం దృఢపరచగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. మన జీవితం దేని మీద ఆధారపడి ఉన్నదయ్యా అంటే, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉన్నది. మనం గమనించినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం కనుక మనం చూస్తే అక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన
21వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్టు. చాలండి. మనం గమనించినట్లయితే మనం దేని చేత పుట్టామంట? అక్షయ బీజము చేత మనం పుట్టినటువంటి వారము. అక్షయ బీజము, క్షయము కానిది, నశించిపోని బీజం. ఏంటిది? దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము. దానికి నాశనము లేదు, దానికి అంతము లేదు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము జీవము కలిగినదై ఉంటున్నది. ఆ వాక్యము చేతనే మనము శారీరకంగాను ఆధ్యాత్మికంగాను మనం జన్మింపబడి ఉంటూ ఉన్నాం. మన జీవితము దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన జీవితానికి, ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటుండగా ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యం మనకు ఆధారమై ఉంటా ఉన్నది. మనకు జ్ఞానము కావాలన్నా, మనకు వివేకము కావాలన్నా, మనం ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకోవాలన్నా, ప్రతిరోజు మన దైనందిన జీవితంలో మనం ఏ రీతిగా ఏక పాపముతో పోరాడాలి అనన్నా దేవుని వాక్యమే మనకు ఆధారం కదా. సో కీర్తనల గ్రంథం కనుక మనం చదవగలిగితే, సామెతల గ్రంథం కనుక మనం చదవగలిగితే, ప్రసంగి గ్రంథం కనుక మనం చదవగలిగితే, ప్రియమైన బిడ్డలారా, ఈ గ్రంథాలు మన డైలీ లైఫ్కి ఎంతో ఎంతో ఆధారమై ఉంటా ఉన్నాయి. ప్రతిరోజు కీర్తనలు, సామెతలు, ప్రసంగి గ్రంథాలు మనం ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కనుక మనం అవి చదవగలిగితే అవి మన జీవితాన్ని నడిపించగలుగుతాయి. వాటి మీద, దేవుని వాక్యం మీద కనుక మనం ఆధారపడగలిగితే మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పడిపోము. సో కనుక ఈ రాత్రికాల సమయమందు మనము మన యొక్క ఫిజికల్ లైఫ్, మన యొక్క స్పిరిచువల్ లైఫ్ దేని మీద ఆధారపడి ఉన్నది? దేవుని యొక్క వాక్యం చేత జన్మింపబడినటువంటి వారమై ఉంటుండగా మనకి జీవితమునకు మూలము ఆధారమైన ఈ వాక్యాన్ని మనం విడిచిపెట్టి మనం ఈ లోకంలో అనేకమైన వాటి మీద ఆధారపడుతూ ఉన్నామా? ఈ లోకంలో అనేకమైన వాటి మీద మనం ఆధారపడుతున్నామా? అది డబ్బే అయి ఉండవచ్చు, ఉద్యోగం అయి ఉండవచ్చు, లేకపోతే కుటుంబం అయి ఉండవచ్చు, లేకపోతే ఇంకేదైనా అయి ఉండవచ్చు, మనుషులు అయి ఉండవచ్చు, వస్తువులు అయి ఉండవచ్చు. అవి లేకపోతే నేను బ్రతకలేను అనే పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. నిన్ను సృష్టించిన వాడు నీ దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు నీ దేవుడు, నిన్ను నడిపిస్తున్నవాడు, నీ జీవితానికి ఆధారమైనటువంటి వాక్కు ఆ దేవాది దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. నువ్వు చూడవలసింది ఆయన వైపు, నువ్వు పట్టుకోవలసింది ఆయన చెయ్యి, నువ్వు ఆధారపడవలసింది ఆయన మీద. తద్వారా నీ జీవితము ఆశీర్వదకరంగాను, దీవెనకరంగాను, మహిమకరంగాను దేవుడు దీవించి ఆశ్రయిస్తాడు. అటు కృపా దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. నా జీవితం దేని మీద ఆధారపడి ఉంటున్నది? నేను ఒకవేళ దేవుని వాక్యం మీద కాకుండా ఇంకా దేని మీదైనా ఆధారపడుతూ ఉన్నానా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. ఇది మీకు జీవమే, ఇది మీకు నిరర్థకమైనది కాదు. మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు దీన్ని మీరు అనుసరించి, దీన్ని మీరు పాటించండి, మీ హృదయంలో భద్రపరచుకునండి, మీ సంతతి వారికి ఆజ్ఞాపించండి, వాక్యానుసారంగా జీవించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ప్రభువా, నా మనస్సు, నా ఆలోచనలు, నా ఉద్దేశంలు, నా తలంపులు నాయనా దయతో నన్ను క్షమించు ప్రభువా. నేను ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆధారపడుతూ ఉన్నానయ్యా. అవి లేకపోతే నా జీవితమే లేదనుకుంటూ ఉన్నాను నాయన. కానీ ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనవి. అవి శాశ్వతమైనవి కానే కావు. అవి నా జీవితాన్ని నడిపించలేవు. అవి ఎప్పుడో ఒకప్పుడు పోయేవే, నిరర్థకమైనవే.
కానీ చూడటానికి ఎంతో విలువగనిదిగా కనిపిస్తూ ఉంటాయి. అవే శాశ్వతమైనవేమో అనుకుంటూ ఉంటాం. కానీ నిజమైన ఆధారము దేవుని వాక్యం. ఈ సృష్టికి మూలం ఆ వాక్కు. ఈ జీవనం నడిపించేది ఆయన వాక్కు. మనల్ని నూతన పరిచేది ఆయన వాక్యే. మనల్ని బలపరిచేది, మనల్ని స్థిరపరిచేది, మనల్ని సరిచేసేది, మనకు సంతోషాన్ని ఇచ్చేది, సమాధానం ఇచ్చేది, మనల్ని తప్పించేది, మనల్ని కాపాడేది ఆయన వాక్యే. ఆ వాక్యం ఎంతో విలువైనది. అది అక్షయమైనటువంటి బీజము. దాని నుండి జన్మించబడినటువంటి వారు మనము. మన మూలాలు దేవుని వాక్యంలో ఉంటూ ఉన్నాయి. జాగ్రత్త, మర్చిపోవద్దు, జ్ఞాపకము చేసుకో. నీ మనస్సును ఆయన వైపు తిప్పుకో, నీ హృదయమును ఆయన వైపు తిప్పుకో. నీకున్న ప్రతి బలహీనతలు వదిలిపెట్టు. నీ బలము ఆయనే, నీ శక్తి ఆయనే, నీ జీవము ఆయనే. ఆయన కొరకు జీవించు, ఆయనను మహింపరచు. ఆయన నీకు ఇచ్చిన జీవితాన్ని, నూతనమైన జీవితమును గొప్ప అద్భుత కార్యముగా ఈ లోకంలో సాక్ష్యార్థమై జీవించు. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరము, గొప్ప దానము. ప్రభువా, నీవిచ్చిన గొప్ప రక్షణను బట్టి ఏమిచ్చి మీరు తీర్చుకోలేము తండ్రి. మేము నీ బిడ్డలముగా, నీ శిష్యులముగా, నీ సంతతి వారముగా, నీకు సాక్షిగా ఈ లోకములో ప్రభువా నిన్ను మహిమపరుస్తూ, నిన్ను కనపరిచే వారముగా, నీ కొరకు జీవించే వారము కృపను అనుగ్రహించండి. తద్వారా మా మనస్సు, మేము ఎల్లప్పుడూ మా పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఆ దేవుడైన యెహోవానే మేము సన్నుతించినట్లుగా, సేవించే వారముగా మమ్మల్ని తీర్చిదిద్ది మీరే మహిమ పొందమని, అనేకులకు మేము సాక్షార్థంగా నిలబడినట్లుగా సహాయము దయచేయమని, ఈ లోకం మమ్మల్ని చూస్తుండగా మేము ఒక గొప్ప అద్భుత కార్యముగా లోకం ముందు నిలబడగలిగే శక్తి, సామర్థ్యాలు మాకు దయచేయండి. అటు స్థితిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.